హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం. ఓం నమో వాసుదేవాయ నమః. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నారసింహస్వామి వారి అవతారాన్ని ఎందుకు ఎత్తవలసి వచ్చింది? లక్ష్మీ నారసింహస్వామి వారి పూర్తి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు భక్తులు తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే ఈ స్టోరీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. అసలు కథలోకి వెళ్తే సప్త ఋషులలో ఒకరు అయిన కశ్యపుడికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జన్మించారు. కాలక్రమేణా వాళ్ళు ఇద్దరు పెరిగి పెద్దయిన తరువాత రాక్షసులుగా మారారు. హిరణ్యాక్షుడు దేవతలను అనేక ఇబ్బందులు పెడతాడు. హిరణ్యాక్షుడు దేవతా లోకాన్ని ఆక్రమిస్తాడు. దీంతో ఏమి చెయ్యాలో తెలియక దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తారు. విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుని సంహరిస్తారు. హిరణ్యాక్షుని యొక్క మరణ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు తనకు కూడా విష్ణుమూర్తి వల్ల ఆపద పోల్చి ఉందని తెలుసుకుంటాడు. హిరణ్యకశిపుడు మహాశివుడి వరం కోసం కఠోర తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా కోరుకున్నాడు: అతను మానవుడు లేదా జంతువు, బయట లేదా ఇంట్లో, పగలు లేదా రాత్రి, గాలిపై లేదా నీటిలో లేదా భూమిలో, అస్త్రం లేదా ఏ శస్త్రముల వలన నాకు చావు రాకూడదు అని కోరుకుంటాడు. శివుడు అతను కోరుకున్న వరాన్ని ఇస్తాడు. హిరణ్యకశిపుడు ఈ వరం అహంకారాన్ని కలిగించింది. తనను మాత్రమే దేవుడిగా పూజించాలని, అంగీకరించాలని, ప్రజలను శిక్షించి చంపాలని ఆదేశించాడు. హిరణ్యకశిపుడికి ఒక కొడుకు జన్మిస్తాడు. అతని పేరే ప్రహ్లాదుడు. తను మహావిష్ణువుకి మహాభక్తుడు. ప్రహ్లాదుడు తండ్రిని దేవుడిగా నిరాకరించాడు. దీంతో కోపం వచ్చిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి తన సోదరి హోలికను పిలిచాడు. అప్పుడు హోలిక ప్రహ్లాదుణ్ణి అగ్నికి ఆహుతి చేద్దామని అనుకుంటుంది. కాని తానే ఆ మంటలల్లో కాలిపోతుంది. ఇలా తన సైనికులు కూడా చాలా విధములుగా చంపడానికి చూస్తారు. కాని మహావిష్ణువు మహిమ వలన ఏదో విధంగా బతుకుతాడు. మరి ఆ తరువాత అసలేం జరిగిందో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఇక కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి తానే చంపాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి నీ విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తాడు. దానికి ప్రహ్లాదుడు ఈ లోకమంతా విష్ణుమూర్తి ఉన్నాడు అని జవాబు ఇస్తాడు. అప్పుడు దగ్గర ఉన్న స్తంభంలో ఉన్నాడా మీ విష్ణువు అని అడిగాడు హిరణ్యకశిపుడు. దానికి ప్రహ్లాదుడు ఉన్నాడు అని జవాబు ఇచ్చాడు. దీంతో హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు స్తంభంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చాడు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో సగం సింహం రూపం, సగం మానవ రూపం. సంధ్యా సమయంలో అంటే రాత్రి కాదు, పగలు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, హిరణ్యకశిపుణ్ణి ఒక గుమ్మం వద్దకు తీసుకువెళ్తాడు. అతని ఒడిలో పడుకోబెట్టి ఆపై హిరణ్యకశిపుణ్ణి తన సింహపు గోర్లతో ప్రహ్లాదుడు చూస్తూ ఉండగా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. హిరణ్యకశిపుణ్ణి చంపాక కూడా శాంతించని లక్ష్మీ నరసింహస్వామి కనిపించిన అందర్నీ చంపుతాడు. భయంతో దేవతలు అందరూ వెళ్లి మహాశివుడికి విషయాన్ని వివరించారు. దీంతో పరమశివుడు పక్షిలా శరభుడి అవతారం ఎత్తుతాడు.
పరమశివుడు లక్ష్మీనరసింహస్వామిని మూర్ఛిల్లేలా చేస్తాడు. అప్పుడు శివుడు నరసింహస్వామిని వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తాడు. నరసింహస్వామి మెలకువ వచ్చాక తప్పు తెలుసుకొని శివుడికి లొంగిపోతాడు. ఈ విధంగా కైలాసాధిపతి శివుడు నరసింహ అవతారాన్ని చాలింపజేస్తాడు. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ఇది నరసింహస్వామిని స్తుతిస్తూ ఆయనను కవచంగా భావించి పఠించే స్తోత్రం. ఇది భక్తులకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలాంతం సర్వతోముఖం నృసింహం భీష్మం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నరసింహుని యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఉగ్రం అంటే నరసింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రాన్నే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. మహావిష్ణుం అంటే అన్ని లోకాలలో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను పరమాత్మ వసిస్తాడు. జ్వలాంతం అంటే సకల లోకాలలో సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలాంతం శబ్దానికి అర్థం. సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖ తత్వం. నరసింహం అంటే సకల జీవాలలో సింహం చాలా శ్రేష్టమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన నరసింహకృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు. భీష్మం అంటే నరసింహుని శనాన శక్తి ప్రతీక భీష్మతత్వం. అత్యంత భయంకరమైన రూపమిది. భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రతత్వం. మృత్యోర్మృత్యుం అంటే స్మరణ మాత్రం చేత అపమృత్యువుని దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైనవాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేది మృత్యువుని తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే. తన ఒక్క నామస్మరణ చేతనే మన ఎన్నో కష్టాలు దూరం చేస్తాడన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓం నమో నారసింహాయ నమః. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే లక్ష్మీ నరసింహస్వామి వారి నిజమైన కథను తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియోని చూసిన వారు, ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని శ్రీ మహావిష్ణువు భక్తులకు తప్పకుండా చేరవేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.